ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్న శాస్త్రం ఎరుకున్నదే కదా. అయితే హైదరాబాద్లో ఫేమస్ షాగ్ హౌస్ హోటల్లో కూడా ఉపాయంతో పని చేస్తురట. ఉదికు గ్యాస్ సిలిండర్లు దొరకక అటు అందరూ అవస్థలు పడుకుంటా దందాలు బంధు పెడుతున్నాము, గ్యాస్ బుడ్డీలు మళ్ళా వచ్చినాకనే సురువు చేస్తామని చెప్తుంటే షాగ్ హౌస్ హోటల్ వాళ్ళు ఏం చేసిర్రే అంటే చూడురి. హైదరాబాద్ పట్టణంలో రంజాన్ నెల షాగ్ హౌస్ హోటలు బాగా నడుస్తుందట. రంజాన్ మాసంలో పబ్లిక్ చాలా మంది హోటల్కు వస్తారట, గిరాకీ మస్తు అవుతుందట. అట్లా నడిచేటి యాళ్ళ గ్యాస్ బుడ్డీల కొరత వచ్చేసరికి ఇట్లా ఇగురంతో మళ్ళా కట్టెల పొయ్యిలు పెట్టి బిర్యానీ వండుతున్నారట. గ్యాస్ సరఫరా లేకుంటే ఏంది, వెనకటి లెక్క పొయ్యిలు పెట్టి కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేస్తాము, కట్టెల పొయ్యి మీద కూడా వంటలు కమ్మగా అవుతాయని ఈ ఇగురం చేసిర్రట. ఈ హోటళ్ళు చేసిన ఈ ఐడియాతోని పెద్ద పెద్ద హోటళ్ళు కూడా పరిశాన్ అవుతుర్రట. ఇప్పటికే దేశంలో అటు బెంగళూరు, బొంబాయి పట్టణాల్లో దందా మొత్తం బంధు పెడుతున్నామని కూడా చెప్పుకొచ్చిండ్రు. కానీ హైదరాబాద్ పట్టణంలో పేరుగాంచిన హోటళ్ళు కూడా ఇట్లా యుగురంతో చేసేసరికి సోషల్ మీడియాలో మొత్తము షాగ్ హౌస్ హోటల్ ముచ్చట్నే మాట్లాడుకుంటుర్రు. అయ్యా హోటల్ యజమానులారా, పబ్లిక్ పరిశాన్ కావద్దు, పండుగ పూట వాళ్ళకు మంచిగా వండి పెట్టాలని ఇకబాతు మంచిగానే చేసిండ్రు. కానీ జర సవలతులు కూడా చక్కదనంగా చేసి బిర్యానీలో కూడా వాడేటి అన్ని కూడా మంచి వాడుండ్రి. ఈ నడుమ షాయి పత్తా కాన్ నుంచి అల్లం పేస్ట్ దాకా అన్ని కూడా కల్తీయే వచ్చి అలవడుతున్నాయట. అట్లా కాకుండా మీరే ఓ 2 రుబ్బురోలు తెప్పించి రుబ్బి ఆ పేస్టులతోని వంటలు చేస్తే ఇంకా మీకే పేరు వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.